లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. లేఖను బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు పంపించారు. ఆమె తండ్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటివి బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజార్చాయని లేఖలో కావ్య తెలిపారు. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడంతో ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ పరిస్థితులు పార్టీకి మరింత నష్టం చేశాయన్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మూడు రోజుల క్రితమే కావ్య హైదరాబాద్ లో కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి తనను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతలోనే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకోవడం గులాబీ పార్టీ వర్గాల్ని విస్మయానికి గురిచేస్తుంది. కాగా వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కావ్య లేదా కడియం శ్రీహరిని కలిపే అవకాశం ఉందని సమాచారం. కావ్యను అభ్యర్థిగా నిర్ణయిస్తే శ్రీహరిని కాంగ్రెస్ లో చేర్చుకుని రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. గుడ్ మార్నింగ్ సందీప్. బీఆర్ఎస్ లో రోజు రోజుకు పరిణామాలు వేగంగా మారిపోతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరు ఆ పార్టీ నుంచి వెళ్లిపోతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే గడిచిన 15 రోజులుగా ముగ్గురు ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలే ఏకంగా అటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ నుంచి వెళ్ళిపోయినటువంటి సందర్భం మనం చూసాం బీఆర్ఎస్ నుంచి. ఇప్పుడు తాజాగా ఒక కేశవరావు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో చాలా సీనియర్ లీడర్ ఆ తర్వాత బీఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత ఆయనకు రాజ్యసభ కూడా ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం. ఆయనతో పాటు ఆయన కూతురు కూడా వెళ్ళిపోతున్నటువంటి సందర్భాన్ని మనం గమనించాలి. ఇప్పటికే డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్టు జరిగింది. ఇప్పుడు తాజాగా కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి నేత, వరంగల్లో మంచి పట్టున్నటువంటి లీడరు. ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ లో మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి లీడర్ గా ఉన్నారు. ఎమ్మెల్యేగా సీనియర్ గతంలో పలు శాఖలు నిర్వహించినటువంటి వ్యక్తి. బట్ బీఆర్ఎస్ లో మొదటి నుంచి కూడా కొంత అసంతృప్తితో ఉన్నటువంటి కనిపించారు. అయితే ఆయనతో పాటు వాళ్ళ కావ్య కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మనం చూసాం, వారం క్రితం వరంగల్ టికెట్ ఆయన కూతురు కావ్యకు ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. అయితే కావ్య ఈ మధ్య కాలంలో టికెట్ తర్వాత కూడా వరంగల్ జిల్లాకు వెళ్లి అందుబాటులో ఉన్నటువంటి సీనియర్ లీడర్లందరినీ కూడా కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఎవరు కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేకపోగా తాజా అంశాలు ఏదైతే ఉన్నాయో, కబ్జాలు కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు కావచ్చు, ఇట్లన్నీ కూడా బీఆర్ఎస్ కు తన ప్రతిష్టకు ఇబ్బంది అవుతాయి భవిష్యత్తులో అనేటువంటి విషయం మీద ఆమె చెప్తూ ఒక లేఖ కూడా రిలీజ్ చేసినట్టు నిన్న సాయంత్రం. లేఖ రాస్తూ దాంట్లో చాలా క్లియర్ గా రాసింది. నన్ను నమ్మి కేసీఆర్ నాకు టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. బట్ నేను చేసే ఉద్దేశం తనకు లేదు, నేను విరమించుకుంటున్నాను అని చెప్పేసి చాలా క్లియర్ గా కడియం కావ్య తన లేఖలో కేసీఆర్ కు రాసింది. నేను తప్పుకుంటున్నానని. అంటే ఇవన్నీ కూడా ఆమె పోటీ తప్పుకుంటున్నట్టుగా చెప్పింది. బట్ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే వాళ్ళిద్దరు కూడా టచ్ లో ఉన్నారన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. కడియం శ్రీహరి ఇప్పటికే అధిష్టానంతో నేరుగా టచ్ లో ఉన్నారని కూడా తెలుస్తుంది. ఒకేసారి కావ్యతో పాటు కడియం శ్రీహరి కూడా పార్టీ త్వరలోనే మారడం ద్వారా కడియం శ్రీహరికి కూడా ఉన్నతమైన స్థానంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీలో గౌరవించే విధంగా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మేబీ అవసరమైతే ఆయనను ఎంపీగా చేయించడం, లేదంటే కావ్యకు ఎంపీ పదవి ఇచ్చి ఆయనని మంత్రి పదవిలోకి తీసుకోవడం లాంటి ఆలోచన కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే ముఖ్య నేతలందరూ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారు. కానీ ఆయన ఒక దళిత లీడర్ గా ఆయన అటు ఎన్టీ రామారావు కూడా ఆయనే చేసినట్టు అనుకుంది. తర్వాత చంద్రబాబు క్యాబినెట్ లో కానీ దాని తర్వాత కూడా ఆయన పలు శాఖలు నిర్వహించినటువంటి అనుభవం ఉంది. మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి నేత కనుక ఆయనను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి బలం పెరుగుతుంది. ఇక అన్ని కూడా ఉంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తుంది. బట్ ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరిద్దరు కాదు, ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు మొన్న చూసాం. మన హైదరాబాద్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దారా నాగేందర్ కూడా
వెళ్ళారు కాంగ్రెస్ పార్టీలోకి, టికెట్ కూడా తెచ్చుకున్నారు. ఇట్లా తెల్ల వెంకట్రావు కూడా ఖమ్మం జిల్లా నుంచి, ఆయన కూడా అనధికారికంగా భద్రాచలం ఎమ్మెల్యే, ఆయన కూడా పార్టీ మారి ఇప్పటికే కాంగ్రెస్ లో తిరుగుతున్నటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు లేటెస్ట్ గా కడియం కావ్యకు ఏకంగా టికెట్ ఇచ్చిన తర్వాత కూడా తిరస్కరించడం అనేది ఇప్పుడు బీఆర్ఎస్ లో ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ఆ మధ్యలో మనం చూసాం, రంజిత్ రెడ్డి చేవేళ్ల టికెట్ ఇస్తాం రాండి అని చెప్పేసి మళ్ళీ సిట్టింగ్ స్థానం కదా మీరే పోటీ చేయండి అని చెప్తే కూడా ఆయన సున్నితంగా తిరస్కరించి నేను పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అసలు రాజకీయాల్లోనే నేను ఏ పార్టీ నుంచి పోటీ చేయను ఈసారి అని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ కాసేపటికే 1-2 రోజుల్లోనే మళ్ళీ ప్లేట్ ఫిరాయించి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, అక్కడ మళ్ళీ సేమ్ చేవేళ్ల నుంచే టికెట్ తెచ్చుకున్న విషయాన్ని మనం చూసాం. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ అన్న బీఆర్ఎస్ లో ఉన్నటువంటి తాజా పరిస్థితులపై అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఒక్కొక్కరుగా ఇమ్మడదేక వెళ్తే వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంది బీఆర్ఎస్ పార్టీకి లేదని గమనించినటువంటి చాలా మంది లీడర్లు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నటువంటి సందర్భం. అంటే అవకాశాల కోసం వెళ్ళిన వాళ్ళు కొంతమంది అయితే, మొదటి నుంచి ఉద్యమంలో ఉండి అన్ని రకాల పదవులు అనుభవించిన వాళ్ళు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ని వెళ్లి కాంగ్రెస్ పార్టీలో కావచ్చు మరో పార్టీలో వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు చూసాం. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ కు చాలా భారీ దెబ్బ అని చెప్పాలి. లోక్సభ ఎన్నికలు చాలా దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ మెయిన్ గా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లిక్కర్ స్కామ్, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా పార్టీకి ఖచ్చితంగా రేపు వచ్చే ఎన్నికల్లో ఓట్లు ఏమాత్రం తెప్పించే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ పైసలు ఖర్చు పెట్టుకొని చివరికి ఓడిపోవడం ఇబ్బంది ఎందుకు అన్నటువంటి ఉద్దేశంతోనే చాలా మంది వెళ్తున్నట్టుగా కూడా ఇప్పుడు కడియం కావ్య లాంటి లేఖ చూస్తే మనకు అర్థమవుతుంది. నరేంద్ర, అంటే కేసీఆర్ నమ్మిన అతి కొద్ది మంది లీడర్లలో కడియం శ్రీహర్ ఒకరు. అంటే పార్టీ కష్టకాలంలో ఉందని తెలుసు కూడా, బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్తోందని తెలుసు కూడా, అంటే కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. అయితే దీనిపై కేసీఆర్ స్పందించారా? ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ స్పందిస్తారు. ఎందుకంటే ఈ రోజు చేవేళ్ల మీటింగ్ కూడా తెలంగాణ భవన్ లో ఉంది. తెలంగాణ భవన్ లో ఖచ్చితంగా కేటీఆర్ మీద మాట్లాడే అవకాశం ఉంది. చేవేళ్ల మీటింగ్ కార్యక్రమంలోనే ఇప్పటికే వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోని, ఉన్న వాళ్ళే మన వాళ్ళు అనే విషయాన్ని ఇప్పటికే కేటీఆర్ గాని హరీష్ రావు చాలా సందర్భాల్లో మీటింగ్ లో చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎంత బయటికి చెప్పినప్పటికీ కూడా పార్టీలో చాలా కీలకమైనటువంటి లీడర్లు, ఇంటెలెక్చువల్స్ ఇట్లాంటి వాళ్ళందరూ వెళ్ళిపోతే పార్టీకి కింది స్థాయిలో ఒక నైరాశ్యం ఏర్పడుతుంది. ఐధైర్యం కోల్పోయి వాళ్ళు కూడా మళ్ళీ పార్టీ పూర్తి స్థాయిలో విడిపోయే అవకాశం ఉంది. చివరికి కుటుంబ సభ్యులే మిగిలే పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఆయన బుజ్జగించేందుకు ప్రయత్నం చేస్తారు, కానీ అది చాలా ఎప్పటికే లేట్ అయిపోయింది. కడియం శ్రీహరి తన బిడ్డ భవిష్యత్తు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ వరంగల్ జిల్లా నుంచి మనం చూసుకోవాలి. ఆరూరు రమేష్ కు టికెట్ ఇవ్వాలని మొదట అనుకుంది. బట్ దాని తర్వాత ఆయనకు ఇస్తే ఈయన పార్టీ నుంచి వెళ్ళిపోతాడనే ఉద్దేశంతో కేసీఆర్ గాని కేటీఆర్ కడియం కావ్యకు ఇవ్వాలని పట్టుబడటంతో కడియం శ్రీని ఒప్పించి అట్టడి చేసి కావ్యకు టికెట్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఎప్పుడైతే కడియం కావ్యకు టికెట్ ఇచ్చారో వెంటనే ఆరూరు రమేష్ బీజేపీలోకి వెళ్ళడం మనం చూసాం. బట్ అందుకనే అక్కడ ఇప్పుడు వరంగల్ అనేది 3 ముక్కలుగా మారింది బీఆర్ఎస్ పార్టీ. కొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోయారు, కొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్ళారు. ఉన్న వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ లో ఇవ్వడలేక అటు కాకుండా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎర్రవెల్ దయాకర్ మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇష్యూస్ నడుస్తున్నాయి. ఇట్లా చాలా మంది అటు కాకుంటున్నారు. ఏదైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తూ చాలా మంది ఇట్లా వెళ్ళిపోవడం అనేది పార్టీకి చాలా ఇబ్బందికరమైనటువంటి ఒక గందరగోళ పరిస్థితులు నెట్టే పరిస్థితి ఏర్పడింది. బట్ సిట్టింగ్ ఎంపీలే 3 వెళ్ళిపోవడం, ఇప్పుడు వరుసగా కేశవరావు కూడా రేపు మాపై వెళ్ళిపోతుండడం, ఇప్పుడు ఈయన ఒక సీనియర్ లీడరు పలుసార్లు మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తి కూడా వెళ్ళిపోతుండడం అనేది పార్టీకి తీర నష్టంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. నరేంద్ర, అయితే మరో సీనియర్ నేత కూడా కేకే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. అంటే దీనిపై కేసీఆర్ కూడా అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంటే అయినా కేకే నిర్ణయాన్ని పార్టీ వర్గాలు ఎలా చూస్తున్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే నిన్న మనం చూసాం కేశవరావు నిన్న సాయంత్రం ఫామ్ హౌస్ కి వెళ్ళాడు, కేసీఆర్ ని కలిసి వచ్చారు. అక్కడ ఆయన ఇద్దరి మధ్యలో చాలాసేపు ఆసక్తికరమైన వ్యాఖ్యలు కొంత చిరాకు పడ్డట్టు కూడా మనకు తెలిసింది. ఎందుకంటే ఇంత ఆపర్చునిటీ ఇచ్చినా కూడా నీలాంటి లీడర్ కూడా వెళ్ళిపోతే ఎట్లా కేసీఆర్ కేకేని పట్టుకొని అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 84 ఏళ్ల వయసులో నేను ఇప్పుడు ఇట్లాంటి మునిగిపోయే టైంలో నేను మీ దగ్గర ఉండడం కరెక్ట్ కాదు. నన్ను 40 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ నన్ను అన్ని రకాలుగా చూస్తుంది.
కనుక నేను ఈ చివరి అంకంలో కాంగ్రెస్ పార్టీలో ఉండడం నాకు సముచితం అంటూ ఆయనకు చెప్పినటువంటి సందర్భం. బట్ ఇద్దరి మధ్యన కాస్త గలాట జరిగినట్టు కూడా మనకు వార్తలు ఇస్తాం. కానీ ఎటకెళ్ళకి ఆయన నిన్న సాయంత్రం రావడం, తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి లాంటి లీడర్లు కొంతమంది బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది కలవడం, అంతా జాయింట్ గా ఢిల్లీకి వెళ్లి జాయిన్ అవుతారని చర్చ జరుగుతోంది. బట్ ఏదైనప్పుడు కూడా కేశవరావు లాంటి లీడర్ గతంలో ఏఐసిసిలో కానీ లేదంటే మంత్రిగా కానీ ఎమ్మెల్సీగా కానీ చాలా పదవులు, పిసిసి అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి లీడర్ కూడా ప్రజెంట్ ఆయనకు ఒక మంచి రైట్ హ్యాండెడ్ గా ఉన్నాడు కేసీఆర్. అట్లాంటి వ్యక్తి కూడా, కేశవరావు లాంటి వ్యక్తి కూడా పార్టీ వెళ్ళిపోతున్నాడు అంటే ఖచ్చితంగా పార్టీలో చాలా మంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్న వాళ్ళు కొంతమంది అయితే ఆపర్చునిటీస్ కోసం వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా కొంతమంది మనను. బట్ మాజీ మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఇప్పుడు ఇదే బాటలో ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి, ఇట్లా చాలా మంది కూడా నిన్న కేశవరావును కలిశారు. వీళ్ళందరూ జాయింట్ గా గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో వెళ్లి జాయిన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా కడియం శ్రీహరి కావచ్చు, ఆయన కూతురు కూడా, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేపో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.